ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం జెడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయల్ నాగేశ్వరరావు కాంగ్రెస్ పై చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బలమైన నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్న సమయంలో రాయల నాగేశ్వరరావు కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పార్టీలో చేరితే పార్టీ కోసం పనిచేయాలి గాని కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు చేయడం సరికాదని నాగేశ్వరరావుకి శ్రీనివాస్ సూచించారు. అదేవిధంగా మొన్న రీసెంట్ గా తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాయల నాగేశ్వరరావు గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఆక్షేపణీయం. ఎందుకు అంటే సాక్షాత్ ఏఐసిసి అధ్యక్షురాలు మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు కలిసి పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడంలో భాగంగా మరి వారు కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నువ్వు మరి ఎన్ని రోజులైంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి? గత 4 సంవత్సరాలు అవుతుందేమో కావచ్చు. నువ్వు అంతకుముందు ఏ పార్టీలో ఉన్నావు? సిపిఎం పార్టీలో ఉన్నావు, తర్వాత ప్రజారాజ్యం పార్టీలోకి పోయినావు, తర్వాత నీ అవకాశం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాడి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలి కానీ కాంగ్రెస్ పార్టీని మరి ఏం చేయాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావన్నాను. మీ సొంత తండ్రి గారైనటువంటి రాయల నాగేశ్వరరావు గారు ఏ పార్టీలో ఉన్నారు? సిపిఎం పార్టీలో ఉన్నారు. మరి వారిని నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురాకుండా ఈ జనాల్ని ఏముద్ధరిస్తావని మీరు అనుకుంటున్నారు? నాకు సమాధానం కావాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే నీ సొంత తండ్రిని నువ్వు కాంగ్రెస్ పార్టీలో తీసుకురా